హలో ఆల్ 23rd సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ టు డౌన్లోడ్. ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రివైజింగ్ జీడిపి క్యాలిక్యులేషన్ మెథడాలజీ. మన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు జీడిపిని క్యాలిక్యులేట్ చేసే మెథడాలజీని రివైజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. జీడిపి క్యాలిక్యులేషన్ మెథడాలజీ ప్లస్ బేస్ ఇయర్ని కూడా రివైజ్ చేయాలి అనుకుంటున్నారు. బేస్ ఇయర్ మనకి ప్రజెంట్ 2011-12 అయితే దీన్ని 2021కి చేంజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారనమాట. మనకి తెలుసు జీడిపిని 3 వేస్లో క్యాలిక్యులేట్ చేస్తారని. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇన్కమ్ మెథడ్, సెకండ్ ఎక్స్పెండిచర్ మెథడ్, థర్డ్ మెథడ్ వచ్చేసి వాల్యూ యాడెడ్ మెథడ్. ఈ వాల్యూ యాడెడ్ మెథడ్లో జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు డేటాని MCA 21 రికార్డ్స్ నుంచి తీసుకుంటారనమాట. MCA 21 రికార్డ్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గర ఉంటుంది. మన ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ మొత్తం వాళ్ళ ఇండస్ట్రీలో ఎంత వాల్యూ అడిషన్ చేశారు అనే డేటాని ఈ రికార్డ్స్లో అప్లోడ్ చేస్తారు. ఈ డేటానే మనం జీడిపి క్యాలిక్యులేషన్కి వాడతారు. అయితే ఇప్పుడు న్యూ మెథడాలజీలో వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే MCA 21 రికార్డ్స్ వద్దు, GST పోర్టల్ నుంచి డేటాని కలెక్ట్ చేద్దాము అని ప్లాన్ చేస్తున్నారనమాట. అయితే ఈ ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, వాల్యూ యాడెడ్ మెథడ్ గురించి డీటెయిల్డ్గా అండ్ ఎంటైర్ నేషనల్ ఇన్కమ్ చాప్టర్ మొత్తం డీటెయిల్డ్గా 2 వీడియోస్గా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్లీజ్ డూ చెక్ ఇట్. మొత్తం కాంప్రహెన్సివ్గా కవర్ అయి ఉంటుంది. సో దట్ కమ్మింగ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో జీడిపి డెఫినేషన్ని చూసుకున్నట్లయితే జీడిపి అంటే టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇక్కడ ఆల్ రాయలేదు, ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ ఇయర్. ఆల్ ఫైనల్ గూడ్స్, ఈ పాయింట్ అనేది ఇక్కడ మిస్ అయింది. టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. అయితే ఇక్కడ మనం 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోవాలన్నమాట. మనం మార్కెట్ వాల్యూని కన్సిడర్ చేస్తున్నాం, ఓన్లీ ఫైనల్ గూడ్స్ని కన్సిడర్ చేస్తున్నాం, విత్ ఇన్ ఏ కంట్రీ మన కంట్రీలో ప్రొడ్యూస్ అవ్వాలి, స్పెసిఫిక్ పీరియడ్ ఒక ఇయర్ అలాగా తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇలా జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి మెథడాలజీ చేంజ్ అనేది ఫస్ట్ టైం కాదు, 2015లో కూడా చేంజ్ చేశారు. సో ఇప్పుడు 2015కి ముందు 2015 తర్వాత ఉన్న డిఫరెన్సెస్ని మనం కంపేర్ చేద్దాము. బేస్ ఇయర్ వచ్చేసి 2015 కంటే ముందు ఫైనాన్షియల్ ఇయర్ 2005 ఉండేది, ఇప్పుడు 2011-12 ఉందన్నమాట. జీడిపి క్యాలిక్యులేషన్ అనేది అప్పుడు 15 కంటే ముందు ఫ్యాక్టర్ కాస్ట్లో చేసేవాళ్ళం, ఇప్పుడు మార్కెట్ ప్రైస్లో చేస్తున్నాము. సెక్టోరియల్ ఎస్టిమేషన్, ఒక్కొక్క సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేసింది అనేది జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్గా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ బేసిక్ ప్రైజెస్ అంటే ట్యాక్సెస్ని, సబ్సిడీస్ని ఇంక్లూడ్ చేస్తాము. మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది IIP అండ్ ASI. IIP అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ASI అంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ డేటాని తీసుకునేవాళ్ళం. కానీ 2015 తర్వాత MCA 21 రికార్డ్స్ నుంచి మనం మ్యానుఫ్యాక్చరింగ్ డేటాని కలెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. అగ్రికల్చర్ సెక్టర్ చూసుకుంటే 2015 కంటే ముందు జీడిపి క్యాలిక్యులేషన్లో ఓన్లీ ఫార్మ్ ప్రొడ్యూస్ని మాత్రమే అగ్రికల్చర్ సెక్టార్గా కన్సిడర్ చేసేవాళ్ళం. 2015 తర్వాత మన లైవ్ స్టాక్ డేటాని ఇంకా అదర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని కూడా మనం అగ్రికల్చర్ సెక్టార్ కింద ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ జీడిపి. అండ్ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ డూ చెక్ దట్ వీడియో. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి జ్యుడిషియరీ న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఇందులో ఒక ఆర్టికల్ జ్యుడిషియరీ యొక్క కొలీజియం సిస్టమ్ గురించి డిస్కస్ చేసిందనమాట. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. రెస్ట్ ఆల్ ఫ్యాక్చువల్ థింగ్ మొత్తం మనం లక్ష్మీకాంత్ ఆర్ ఎనీ అదర్ బుక్లో కవర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది అప్కమింగ్ ఎగ్జామ్. సో రీసెంట్గా సుప్రీంకోర్టు మన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ చేసిందనమాట. ఏం క్వశ్చన్ అంటే సుప్రీంకోర్టు కొలీజియం కొంతమంది జడ్జెస్ని అపాయింట్ చేయమని రికమెండ్ చేసింది, కానీ గవర్నమెంట్ ఇంకా ఎందుకు అపాయింట్ చేయలేదు అని క్వశ్చన్ చేసిందనమాట. అయితే
అప్పుడు ఆ క్వెషన్‌కి రెస్పాన్స్‌గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్‌గా కొన్ని జడ్జెస్‌ని హైకోర్ట్స్‌కి అపాయింట్ చేసింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే కొలీజియం యొక్క రికమెండేషన్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి బైండింగ్. ఇది ఎంసీక్యూస్‌లో ట్విస్ట్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువుంది. సో, కొలీజియం సిస్టమ్ అనేది బైండింగ్ అనమాట. అయితే ఈ కొలీజియం సిస్టమ్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యూటరీ బాడీ కాదు. వేరియస్ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్స్ వల్ల ఇది ఎవాల్వ్ అయిందనమాట. ఆ వేరియస్ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్స్ ఏంటి అనంటే ఫస్ట్ జడ్జ్ కేసెస్ 1981 ఈ 4 జడ్జెస్ కేసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎయిదర్ ఇయర్స్ అన్నా అడగొచ్చు మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో, లేకపోతే ఆ జడ్జ్‌మెంట్ యొక్క ఎసెన్స్ అయినా అడగొచ్చు. సో, ఫస్ట్ జడ్జెస్ కేస్‌లో ఏం చెప్పారు అంటే ఆర్టికల్ 124 కింద కన్సల్టేషన్ అనేది కన్కరెన్స్ అంటే ఒక జడ్జ్‌ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్‌ని కన్సల్ట్ అవుతారు యాస్ పర్ ఆర్టికల్ 124. ఈ కన్సల్టేషన్ అనేది కన్కరెన్స్ మాత్రమే. ఈ సీజేఐ చీఫ్ జస్టిస్ ఇచ్చిన అడ్వైజ్ అనేది నాట్ బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్ అని చెప్పి ఫస్ట్ జడ్జెస్ కేస్‌లో సుప్రీం కోర్ట్ రూల్ చేసిందనమాట. సో, సెకండ్ జడ్జెస్ కేస్ వచ్చేసరికి 1993 అయింది. ఈ కేస్‌లో 1981 జడ్జ్‌మెంట్‌ని సుప్రీం కోర్ట్ రివర్స్ చేసి కన్సల్టేషన్ అనేది కన్కరెన్స్ కాదు, సీజేఐ ఇచ్చిన అడ్వైజ్ అనేది బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్ అంది. అదే కాకుండా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొలీజియం సిస్టమ్‌ని ప్రపోజ్ చేశారు. సో, కొలీజియం సిస్టమ్ అనేది ఏ కేస్‌లో, ఏ జడ్జెస్ కేస్‌లో ప్రపోజ్ చేశారు అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో, సెకండ్ జడ్జెస్ కేస్ అనమాట. అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. కొలీజియం సిస్టమ్ ఏంటి అంటే సెకండ్ జడ్జెస్ కేస్ కాబట్టి 2 సీజేఐ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ కలిసి ప్రెసిడెంట్‌కి అడ్వైజ్ ఇవ్వాలన్నమాట. అయితే థర్డ్ జడ్జెస్ కేస్ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ సెకండ్ జడ్జెస్ కేస్. 1998లో ఏం చెప్పారనంటే సీజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్‌ని మనం కన్సల్ట్ అయిన తర్వాత మనం జడ్జెస్‌ని అపాయింట్ చేయాలి. ప్రెసిడెంట్ జడ్జెస్‌ని అపాయింట్ చేయాలి అని ఈ కొలీజియం సిస్టమ్‌ని థర్డ్ జడ్జెస్ కేస్‌లో ఎక్స్పాండ్ చేశారు. ఐ రిపీట్ కొలీజియం సిస్టమ్ అనేది సెకండ్ జడ్జెస్ కేస్ నుంచి వచ్చింది. థర్డ్ జడ్జెస్ కేస్‌లో అపాయింట్ చేశారు. సో, 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్‌ని తీసుకొచ్చింది. ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసిందంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ అనే ఒక దాన్ని కాన్స్టిట్యూట్ చేసింది. ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అనంటే కొలీజియం సిస్టమ్‌ని అబాలిష్ చేసి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ రెస్పాన్సిబిలిటీని మొత్తాన్ని ఎన్‌జేఏసీకి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నారు. అంటే సింపుల్ వర్డ్స్‌లో కొలీజియంని ఈ ఎన్‌జేఏసీ రీప్లేస్ చేయాలి అని అన్నారు. కానీ సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే 2015 వెరీ నెక్స్ట్ ఇయర్ దాన్నే ఫోర్త్ జడ్జెస్ కేస్ అంటారు. ఈ సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే ఈ ఎన్‌జేఏసీని స్ట్రక్ డౌన్ చేసి అన్‌కాన్స్టిట్యూషనల్‌గా డిక్లేర్ చేసింది. ఏం చెప్పింది అంటే జడ్జెస్‌ని అపాయింట్ చేయడానికి హ్యూజ్ విజ్డమ్‌ని కావాలి. దాన్ని మేము లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ హ్యాండ్స్‌లో పెట్టలేము. ఇది అన్‌కాన్స్టిట్యూషనల్ అని ఒక స్టేట్మెంట్‌ని కూడా చేసింది. అదేంటంటే జ్యుడిషియరీ మస్ట్ నాట్ ఫాల్ ఇంటూ ద వెబ్ ఆఫ్ ఇన్‌డెబిట్‌నెస్ టువర్డ్స్ గవర్నమెంట్. ఈ స్టేట్మెంట్‌ని ఎస్ఏ ఆర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్‌లో మనం కోట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంఎస్పి న్యూస్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది అంటే కమ్మింగ్ డేస్లో హర్యానా అండ్ సమ్ ఆఫ్ ద స్టేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వేరియస్ పార్టీస్ని క్వశ్చన్ చేస్తూ ఫార్మర్ అసోసియేషన్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అందుకని హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. సో, వీఆర్ డిస్కసింగ్ ఇట్ నౌ. ఎంఎస్పి అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ క్రాప్కి మార్కెట్ వాల్యూ కనుక ఎంఎస్పి కంటే తగ్గింది ఆర్ఎల్స్ ఎంఎస్పికి బిలో ఉంది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్‌ని పే చేసి ఫార్మర్‌ని సెక్యూర్ చేస్తుందన్నమాట ఫైనాన్షియల్‌గా. అట్ ప్రెజెంట్ ఎంఎస్పి అనేది A2+FL ఫార్ములా మీద క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఈ అమౌంట్‌ని రికమెండ్ చేసే కమిటీ పేరు వచ్చేసి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. A2 అంటే ఏంటి అనంటే మన అగ్రికల్చర్‌ని
చేయాలి అని అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది. సీడ్స్‌కి, ఫర్టిలైజర్స్‌కి, ఇరిగేషన్‌కి, ఎలక్ట్రిసిటీకి. సో, ఈ అగ్రికల్చర్ కాస్ట్‌లన్నీ కలిపితే A2. ఎఫ్ఎల్ ఏంటి అనంటే ఇప్పుడు అన్‌పెయిడ్ ఫ్యామిలీ లేబర్. రైతెళ్ళి తన పొలంలో తాను పని చేసుకున్నప్పుడు ఎలాంటి కూలిని ఆ రైతుకి పే చేయరనమాట. సో, ఇది ఒక ఇంప్యూటెడ్ వాల్యూ. అంటే ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉంది అగ్రికల్చర్ కాస్ట్‌లో. రైతు తన కూలి తను పక్కకి తీసుకోకపోయినా అది తన ఎక్స్‌పెండిచర్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటదనమాట. సో, అందుకని A2 + ఎఫ్ఎల్ దీనికి 1.5 టైమ్స్ అంటే CACP A2 + ఎఫ్ఎల్ వాల్యూ ఇంత 200 అంటే 1.5 టైమ్స్ ఆఫ్ 200ని మన గవర్నమెంట్ ఫార్మర్స్‌కి పే చేస్తుందనమాట. కానీ ఫార్మర్స్ ఏమంటున్నారంటే మాకు 1.5 టైమ్స్ ఆఫ్ A2 + ఎఫ్ఎల్ ఒద్దు. మాకు C2కి 1.5 టైమ్స్ ఇవ్వండి అన్నారు. C2 అని డిమాండ్ చేస్తున్నారు. C2 అంటే ఏంటంటే A2 + ఎఫ్ఎల్‌కి ఓన్డ్ ల్యాండ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫార్మర్‌కి ఓన్ ల్యాండ్ ఉంది. దానికి అతను రెంట్ ఇచ్చుకోడు. ఆర్ ఎల్స్ ఒక అగ్రికల్చర్ లోన్ తీసుకున్నారు. లేకపోతే ఒక ట్రాక్టర్‌ని బై చేశాడు. సో, ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ అతను పే చేస్తాడు. సో, ఇలాంటి ఇంట్రెస్ట్ పే చేసి ఇలాంటి రెవెన్యూస్‌ని కూడా ఇంక్లూడ్ చేస్తే అది C2 అవుతుందనమాట. ఈ C2కి 1.5 టైమ్స్ ఇవ్వండి అని ఫార్మర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ కాస్ట్ అంటున్నాం కదా! అది ఆల్ ఇండియా లెవెల్‌లో వెయిటెడ్ యావరేజ్‌ని తీసుకుంటారనమాట. అయితే CACP అనేది ఇందాక డిస్కస్ చేశాం కదా! MSP రికమెండ్ చేస్తుంది అని. దీన్ని 1965 జనవరి ఫౌండ్ చేశారనమాట. 1965లో దీని పేరు అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్. 1985లోనే CACPగా రీనేమ్ చేశారనమాట. కాంపోజిషన్ వచ్చేసి చైర్మన్, సెక్రటరీ, 1 అఫీషియల్ మెంబర్, 2 నాన్ అఫీషియల్ మెంబర్స్. ఈ CACP అనేది స్టాట్యూటరీ బాడీ. అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ యాక్ట్ 1962తో ఫార్ములేట్ అయింది. అడ్వైజరీ బాడీ. CACP హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. టెన్యూర్ వచ్చేసి చైర్మన్‌కి 5 ఇయర్స్, మెంబర్స్‌కి 3 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ GST న్యూస్. GST న్యూస్‌లో ఎందుకుంది అనంటే ఒక ఆర్టికల్‌లో ఏం హైలైట్ చేశారు అంటే GST కాంపెన్సేషన్‌లో 2/3 ఆఫ్ కాంపెన్సేషన్ అనేది టాప్ 10 లార్జ్ స్టేట్స్‌కి మాత్రమే వెళ్తుంది. ఆ 10 లార్జ్ స్టేట్స్ ఇక్కడ లిస్ట్‌ని ప్రొవైడ్ చేశాను. అయితే అసలు ఈ GST కాంపెన్సేషన్ ఏంటి అనంటే 2014లో 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్‌తో GSTని తీసుకొచ్చినప్పుడు స్టేట్స్‌కి రెవెన్యూ లాస్ అవుతుంది అని చెప్పి 5 ఇయర్స్ మేము కాంపెన్సేషన్‌ని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పాకే GST రిజైమ్‌ని స్టేట్స్ యాక్సెప్ట్ చేశాయి అన్నమాట. సో, ఎంత ఇస్తారు అనంటే 2015-16 ఇయర్‌లో టోటల్ ప్రొటెక్టెడ్ రెవెన్యూలో 15%ని కాంపెన్సేషన్‌గా మేము ఇస్తాము అని సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుందనమాట. సో, ఇలా స్టేట్స్‌కి ఇవ్వడం కోసం కూడా మన దగ్గరే సెస్ రూపంలో కలెక్ట్ చేసింది. దాన్నే GST కాంపెన్సేషన్ సెస్ అంటారు. దీన్ని కూడా ఇనీషియల్‌గా 5 ఇయర్స్ కలెక్ట్ చేస్తాము అన్నారు. కానీ ఇప్పుడు దీని లైఫ్ స్పాన్ అంటే మార్చ్ 2026 వరకు కూడా ఇంకో 5 ఇయర్స్ ఎక్స్పాండ్ చేశారు. ఎందుకు అనంటే కోవిడ్ టైంలో స్టేట్‌కి కాంపెన్సేషన్‌ని ప్రొవైడ్ చేయడం కోసమని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వేరియస్ ఇన్‌స్టిట్యూషన్స్ దగ్గర నుంచి లోన్ తీసుకొని మన స్టేట్స్‌కి GST కాంపెన్సేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఆ లోన్‌ని రీపే చేయడం కోసం కూడా మన దగ్గర నుంచే కాంపెన్సేషన్ సెస్ రూపంని కలెక్ట్ చేస్తుంది. అంటే దాని లైఫ్‌ని ఎక్స్పాండ్ చేసి కలెక్ట్ చేస్తుందనమాట. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సెస్ అనేది మన కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 270 కింద మెన్షన్ చేశారు. ఈ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. ఈజ్ సెస్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఎల్స్ విచ్ ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సెస్ అంటే ఆర్టికల్ 270. సెస్ని మనం స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే ఇంపోజ్ చేస్తాము. ఇది సెంటర్‌కి, స్టేట్‌కి మనం రెవెన్యూని డివైడ్ చేసుకుంటాం కదా! ఈ డివైజబుల్ పూల్‌కి అవుట్ సైడ్‌లో ఉంటుందన్నమాట. అంటే సెస్ అమౌంట్ సెంటర్ మాత్రమే ఉంచుకుంటుంది. స్టేట్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి ఇండియా, US ఇద్దరు ఒక బ్రేక్ త్రూ అగ్రిమెంట్‌లోకి ఎంటర్ అయ్యారనమాట. అదేంటి అంటే సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి ఇండియా, US ఒక అగ్రిమెంట్‌లోకి వచ్చారు. మనందరికీ తెలుసు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి
మోడీ గారు యూఎస్లో పర్యటిస్తున్నారని చెప్పి. సో దీని పర్పస్ ఏంటి అనంటే చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం. ఈ చిప్స్ని దేంట్లో యూస్ చేస్తాము, నేషనల్ సెక్యూరిటీ కోసం మ్యానుఫ్యాక్చర్ చేసే ఆర్మ్స్ అమ్యునిషన్లో, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ టెలికమ్యూనికేషన్లో, గ్రీన్ ఎనర్జీ అప్లికేషన్స్లో ఈ చిప్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అయితే ఇండో యుఎస్ జాయింట్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారంగా ఈ ప్లాంట్కి 3 ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి. ఆర్ఎల్స్ ఈ అగ్రిమెంట్కి 3 ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి. అదేంటి అనంటే మోడ్రన్ వార్ఫేర్ ఫైటింగ్, అంటే అడ్వాన్స్డ్ ఫైటింగ్ అన్నమాట. వార్స్ జరిగేటప్పుడు దాంట్లో ఈ చిప్స్ని దేనికి యూజ్ చేయాలి అనంటే అడ్వాన్స్డ్ సెన్సింగ్కి, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్కి, హై వోల్టేజ్ పవర్ ఎలక్ట్రానిక్స్కి మనం యూజ్ చేయాలి అనేది ఈ ఫోకస్ ఏరియా ఆఫ్ దిస్ అగ్రిమెంట్ అన్నమాట. అయితే మన మోడీ గారు ఈ అగ్రిమెంట్ని వాటర్ షెడ్ అగ్రిమెంట్గా పిలుస్తున్నారు. ఎందుకు అంటే యుఎస్ లాంటి పెద్ద దేశం ఒక సెమీ కండక్టర్ టెక్నాలజీ అనే ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ ఆ సెక్టార్లో ఫస్ట్ టైం మన ఇండియాతో ఒక అగ్రిమెంట్లోకి వచ్చారనమాట. సో ఇది ఒక వాటర్ షెడ్ అగ్రిమెంట్. చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే గ్లాస్ సీలింగ్ బ్రేక్ అయింది ఇండియాకి యుఎస్కి మధ్యలో. గ్లాస్ సీలింగ్ అంటే ఒక కనిపించని అడ్డుగోడలాగా అనమాట. సో అలాంటి గ్లాస్ సీలింగ్ అనేది బ్రేక్ అయింది ఇండియాకి యుఎస్కి మధ్యలో అని వాళ్ళ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దిశా నాయక అనే అతను శ్రీలంకకి న్యూ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. అతను శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందినవాడు. నేమ్ అండ్ కంట్రీ ఈజ్ ఎనఫ్. మనందరికీ తెలుసు శ్రీలంకలో ఎలాంటి రెసిషన్ ఉందో, ఎంత టర్బులెన్స్కి శ్రీలంక విట్నెస్ అయింది, అవన్నీ మనకు తెలుసు కదా. సో ఇప్పుడు న్యూగా ఆఫ్టర్ 2 to 3 months ఆఫ్ వ్యాక్యూమ్ దిశా నాయక గారు ఆ కంట్రీకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. నెక్స్ట్ హిల్సా ఫిష్ అనేది న్యూస్లో ఎందుకు ఉందంటే బంగ్లాదేశ్ రీసెంట్గా ఈ మంత్ స్టార్టింగ్లో ఈ హిల్సా ఫిష్ని మన కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం బ్యాన్ చేసింది. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే వెస్ట్ బెంగాల్లో దుర్గా ఫెస్టివల్ ఉంది కాబట్టి ఈ హిల్సా ఫిష్ని మేము మళ్ళీ తిరిగి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తాము 3000 tons అని చెప్పి అనౌన్స్ చేసిందనమాట. అందుకని హిల్సా ఫిష్ న్యూస్లో ఉంది. రీసెంట్గా బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాకి ఎక్స్పోర్ట్ అయిన ఫిష్ ఏంటి అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ చిరంజీవి గారు, కొణిదెల చిరంజీవి గారు న్యూస్లో ఎందుకున్నారంటే అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో ప్లేస్ని దక్కించుకున్నారనమాట. 156 movies, 537 songs, 24,000 steps వేశారని చెప్పి చిరంజీవి గారిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ప్రశంసించారు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న ఎంఎస్పి టాపిక్ చూసుకున్నట్లయితే ఏ ఏ క్రాప్స్, ఖరీఫ్ క్రాప్స్కి, రబీ క్రాప్స్కి వేటికి ఎంఎస్పిని ప్రొవైడ్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ 2018, 2020లో కూడా క్వశ్చన్స్ని అడిగింది. డైరెక్ట్గా విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ఆర్ కవర్డ్ అండర్ ఎంఎస్పి అని కూడా అడిగిన రోజులు ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఖచ్చితంగా మెమరైజ్ చేసుకోవాల్సిందే. ఖరీఫ్ క్రాప్స్ 14, రాబీ క్రాప్స్ 7, క్యాలెండర్ ఇయర్ క్రాప్స్ వచ్చేసి 4 అనమాట. సిఎస్సిపి వచ్చేసి 22 క్రాప్స్కే రికమెండ్ చేస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. అయితే ఎంఎస్పి అనేది తోరియా ఉంది కదా, ఈ తోరియాకి ఎంఎస్పిని ఎలా తీసుకొస్తారు అనంటే రేప్ సీడ్స్, మస్టర్డ్, డీహస్క్డ్ కోకోనట్కున్న ఎంఎస్పిని బట్టి తోరియాకి ఎంఎస్పిని తీసుకొస్తారు. షుగర్కి ఎఫ్ఆర్పి ఉంది మనందరికీ తెలుసు. అలాగే మన సెమీకండక్టర్ ప్లాంట్ని పెడుతున్నారు కాబట్టి సెమీకండక్టర్ మిషన్ గురించి ఒక చిన్న క్లిప్ ప్రొవైడ్ చేశాను. ఇది డిజైన్ లింక్డ్ ఇనిషియేటివ్ అనమాట. డిజైన్ని బట్టి మనం ఎంత ఇనిషియేటివ్ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ 100% ఎఫ్డిఐ అనేది సెమీకండక్టర్ సెక్టార్లో మన ఇండియా వాళ్ళు సెమీకండక్టర్ మిషన్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా నేషనల్ ఇన్కమ్ వీడియో చూడండి, జిఎస్టీ గురించి చదువుకోండి. ఇఫ్ ఎనీ డౌట్స్ ఈజ్ దేర్ ప్లీజ్ డూ కమెంట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.